తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 45లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ ట్యుటోరియల్స్ని మీరు మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఓకే, సో మనం ప్రీవియస్ లెసన్లో ఫైల్స్తో వర్క్ చేయడం ఎలాగనేది నేర్చుకోవడం జరిగింది. ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగా అసోసియేట్ చేయొచ్చు, ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సో దానికోసం మనం ఒక ఫైల్ని తీసుకుందాం, వెబ్ స్ట్రీమ్ లేదా ఆఫ్ స్ట్రీమ్. సో ఫైల్ నేమ్ వచ్చేసి ద ఫైల్ అని తీసుకుంటున్నాను, చూడండి. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు కదా మనం. సో ఇక్కడ వచ్చేసి నేను just like orange.txt అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ అదైతే లేదు. ఎనీవేస్, ఇక్కడ మనం ఫైల్లో రైట్ చేయాలనుకుంటున్నప్పుడు ఏ విధంగా చేస్తాం మనకు తెలుసు. సంథింగ్ లైక్ వెల్కమ్. సో ఈ విధంగా చేస్తాం ఫైల్లో రైటింగ్ అనేది. ఓకే, సో ఆ తర్వాత ద ఫైల్ డాట్ క్లోజ్ అని చెప్పి, క్లియర్ కాదు, క్లోజ్ అని చెప్పి ఈ విధంగా తీసుకుంటాం. సో ఈ విధంగా ఇప్పుడు రన్ చేసినప్పుడు అది ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో వెల్కమ్ అని రాస్తుంది. ఓకే, ప్రిటీ కూల్. అండ్ ఇక్కడ మనం ఈ విధంగా డబుల్ కోట్స్లో రాసుకుంటే ఏంటి ప్రయోజనం? ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రతిదీ ఇక్కడ ఈ విధంగా రాయం కదా. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఇక్కడ చూడండి, వేరియబుల్స్ రూపంలో మనం డాటాని స్టోర్ చేస్తాం మనం ఒక ప్రోగ్రాంలో. సో ఆ వేరియబుల్తో మనం ఏ విధంగా రైట్ చేయాలో తెలుసుకోవాలి. సో జస్ట్ లైక్ స్ట్రింగ్ అనేది రాసుకుంటున్నాను నేను. సో స్ట్రింగ్ లోపల టైటిల్ అనుకోండి. ఓకే, సో దీని లోపల ఏమని ఉంది, తెలుగు కంప్యూటర్ వరల్డ్ సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని రాసింది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, మరి ఇక్కడ ఏ విధంగా రైట్ చేయాలి అని అంటే, ఇక్కడ చూడండి, జస్ట్ టైటిల్ అని ఇచ్చేసి ఇక్కడ ఎండ్ లైన్ కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనం ఈ టైటిల్ అనేటువంటి వేరియబుల్లో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది దాని లోపలికి వచ్చేస్తుంది. సో చూడండి, తెలుగు కంప్యూటర్ వరల్డ్ సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకే లైన్ రాయాలని కూడా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ నంబర్ అనుకోండి, 5569. ఓకే, సో ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ లైన్ లోపల ఈ యొక్క ఇంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో జస్ట్ ఎక్స్ అని టైప్ చేస్తే సరిపోతుంది, అవునా? సో ఎండ్ లైన్. ఇప్పుడు ఒకసారి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేశాను. సో ఒకసారి చూసినట్లయితే చూడండి, తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఇది ఇక్కడ ఐఫన్ యూజ్ చేసాం, సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఓకే, సో 5569 మన నంబర్ కూడా ఇందులో ప్రింట్ అయింది. కానీ ఒక విషయం మీరు గమనించారో లేదో, ఇక్కడ చూడండి, నేను ఈ నంబర్ని తీసేస్తున్నాను. నేను ఇక్కడ సంథింగ్ ఎడిట్ చేశాను. ఓకే, సో ఎడిట్ చేసిన తర్వాత బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఆరెంజ్ ఫైల్ ఓపెన్ చేస్తే కేవలం ఇప్పుడు మనం ఏదైతే రాసామో అది మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే మనం ఇదివరకు ఏదైతే రాసామో అది
వెళ్ళిపోతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ ప్లస్ తీసేసి సి ట్యుటోరియల్స్ అని రాస్తే అందులోపల సి ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే. మళ్ళీ సి ప్లస్ ప్లస్ రాస్తే సి ప్లస్ ప్లస్ మాత్రమే ఉంటుంది. సో అది రిమూవ్ చేయబడుతుంది. అంటే ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే. సో ఈ విధంగా ప్రతిసారి ఓవర్ రైట్ చేయడం మనకు అవసరం లేదు. ఓకే. మనకి ఎలా ఉండాలి, మనం రాసిన డాటా అలాగే ఉండాలి. ఆ తర్వాత రాయబోయేది కూడా దాంతో యాడ్ అవుతూ ఉండాలి. దాన్ని అపెండింగ్ అంటాం. ఏమంటాం? అపెండింగ్ అంటాం. సో ఒక ఫైల్‌లో 2, 3 సార్లు మనం సంథింగ్ ప్రింట్ చేయాలనుకుంటున్నప్పుడు ప్రీవియస్ డాటాని ఓవర్ రైట్ చేయకుండా మన డాటాని, కొత్త డాటాని దాని లోపల ప్రింట్ చేయాలి అనంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. మనం ఫైల్‌ని క్రియేట్ చేసుకునేటప్పుడు కొన్ని మార్పులనేవి చేయాలి. ఓకే. సో ప్రతిసారి ఎందుకు తీసేసి మళ్ళీ క్రియేట్ చేస్తున్నానంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఓకే. సో ఇప్పుడు చూసినట్లయితే ఆఫ్ స్ట్రీమ్ యాపిల్. సో దీని లోపల సమీర్ డాట్ టీఎక్స్టీ. ఓకే. సో కామా చూడండి, కామా ఇక్కడ ఐఓఎస్. ఓకే. కోలన్ కోలన్ ఇన్. ఓకే. స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఒక పైప్ లైన్, సింగిల్ పైప్ లైన్. ఆ తర్వాత ఐఓఎస్ కోలన్ కోలన్ అవుట్. తర్వాత ఒక పైప్ లైన్ ఐఓఎస్ కోలన్ కోలన్ ఏపీపీ. సో ఈ విధంగా రాసినప్పుడు దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ ఒక ఫైల్‌ని క్రియేట్ చేయమని, ఆ తర్వాత దాంట్లో రాయొచ్చు. దాని నుండి తీసుకోవచ్చు. దాంట్లో రాయొచ్చు. ఓకే. అంటే ఇన్ అండ్ అవుట్. ఓకే. సో ఈ 2 కూడా మనం చేయొచ్చు. ఆ తర్వాత ఇది అపెండ్ అంటే ఫైల్‌లో మళ్ళీ మళ్ళీ డాటాను రాసేటప్పుడు డాటాని ఓవర్ రైట్ చేయకుండా అపెండ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ టెస్ట్ చేద్దాం. ఏది? ఫైల్ ఓపెన్ అయిందా లేదా? ఇఫ్ యాపిల్ డాట్ ఈస్ ఓపెన్. ఓకే. ప్రిటీ కూల్. సో ఇక్కడ సి అవుట్. ఎస్. ఓకే. సో ఎస్ ఓపెన్ అయింది అని అర్థం. ఓకే. సో ఎల్స్ దీని లోపల సింపుల్గా ఏం చేద్దాం? నో అని ప్రింట్ చేద్దాం. ఇది స్క్రీన్ పైన మాత్రమే ప్రింట్ అవుతుంది. అవునా? సో ఫైల్ని లాస్ట్లో క్లోజ్ చేద్దాం. యాపిల్ డాట్ క్లోజ్. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఫైల్ ఓపెన్ అయితే ఎస్ లేదా నో అనేది చేయాలి. ఓకే. సో ఎస్ అంటే ఫైల్ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసేశారనుకోండి. ఓకే. ఒకసారి రన్ చేద్దాం. ఎస్. ఒకసారి తీసేయండి. నో. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. సరే ఇక్కడ వరకు మనకు తెలుసు. ఈ టెస్ట్ కూడా తెలుసు. అయితే ఈ టెస్ట్‌ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. దీన్ని రివర్స్‌లో కూడా చేయొచ్చన్నమాట. ఇక్కడ నో అనేది పెట్టేయండి. అండ్ ఇక్కడ యెస్ అనేది పెట్టేయండి. అంటే రివర్స్‌లో చేయాలంటే టెస్ట్‌ని ఇఫ్ ఫైల్ ఈస్ నాట్ ఓపెన్డ్. సో నాట్ అనేటువంటి అంశాన్ని తీసుకురావాలంటే మనం ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అనేది ముందు పెట్టేస్తాం. అంటే యాపిల్ డాట్ ఈజ్ ఓపెన్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకొని ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ అనే మార్క్ అనేది పెట్టినట్లయితే ఇది రివర్స్‌లో అవుతుంది. అంటే ఫైల్ ఓపెన్ అవ్వనట్లయితే నో అని చెప్పేసి చెప్పాలి. సో ఫైల్ ఓపెన్ అయితే ఎస్ ఫైల్ ఓపెన్డ్ అని. ఫైల్ ఈస్
రెడీ టు యూస్. ఓకే, సో ఇది రాంగ్ అయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు ఇదనమాట. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఎస్ ఫైల్ ఈజ్ రెడీ టు యూస్. ఓకే, సో ఒకవేళ ఇది తీసేస్తే కనుక నో. ఓకే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే కొంతమంది డెవలపర్స్ ఈ విధంగా ఫైల్ ఈస్ నాట్ ఓపెన్ అనేటువంటి ఫంక్షన్ని కూడా యూజ్ చేస్తారు. సో దానికోసమని నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ మనం ఇందాక చేసినటువంటి పనిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే యాపిల్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఈ విధంగా మనం ఇందాక రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేశాను. అండ్ ఇక్కడ ఆరెంజ్ అనేది అవసరం లేదు ఇప్పుడు. సో సమీర్.txt ఫైల్లో సో చూసినట్లయితే వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని రాయడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రాస్తాను. సో వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అలాగే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ అని యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేశాను. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. సో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని వచ్చింది. అయితే మనం మళ్ళీ రన్ చేసినప్పుడు అది మళ్ళీ యాడ్ అవ్వట్లేదు. సో ఇది ఈ విధంగా వర్క్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ iOS APP అని యాడ్ చేశామో అప్పుడు ఇది మళ్ళీ యాడ్ అవుతుంది. చూడండి, బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేశాను. సో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్, డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఇప్పుడు ఇది మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ చూడండి మూడోసారి రైట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఫైల్ లోపల అపెండింగ్ అనేది చేయొచ్చు. ఓకే, రీరైట్ చేస్తే లేదా ఓవర్ రైట్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రీవియస్ డేటా అనేది ఎరేజ్ అవుతుంది. ఓకే, సో అలా జరగకూడదంటే మనం ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే దీని లోపల నేను మీకు మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేర్పించబోతున్నాను. అంటే కస్టమ్ ఫైల్ స్ట్రక్చర్స్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో లెట్స్ సే మనం ఒక బ్యాంకింగ్కి సంబంధించినటువంటి డేటాని, అంటే ఒక బ్యాంకులో ఉండేటువంటి కస్టమర్స్ యొక్క డేటాని రాస్తున్నాం అనుకోండి సింపుల్గా. ఓకే, సో అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం రాసి చూద్దాం. సో దానికోసం మనం కొన్ని వేరియబుల్స్ని తీసుకుందాం. సో ఇంట్ ఐడి. ఓకే, సో ఆ తర్వాత స్ట్రింగ్ నేమ్. ఓకే, సో ఆ తర్వాత మనీ డబుల్ కానీ ఫ్లోట్ కానీ తీసుకోవచ్చు. సో లెట్స్ టేక్ డబుల్. బ్యాంక్ లోపల అకౌంట్ లోపల ఏముంటుంది, మనీ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో OF స్ట్రీమ్. ఓకే, OF స్ట్రీమ్ అనేది తీసుకున్నాం. సో ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫైల్ నేమ్ని ఫైల్ ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. సో ఫైల్ ఆబ్జెక్ట్ వచ్చేసి యూజర్ ఫైల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను అనుకోండి. ఓకే, యూజర్ ఫైల్ ఎందుకు, ద ఫైల్ అని తీసుకుంటాను సింపుల్గా. ఓకే, సో దీని లోపల నేను ఏం చేస్తున్నాను అని అంటే జస్ట్ లైక్ customers.txt అనేది తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఫైల్ అనేది క్రియేట్ అయింది అండ్ అసోసియేట్ కూడా అయింది. ఓకే, ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
ఈ యొక్క 3 వేరియబుల్స్ని ఎంటర్ చేయమని చెప్పేసి మనం యూజర్కి చెప్పాలంటే ఇక్కడ పైన రాసుకుందాం జనరల్గా cout. సో ఎంటర్ ఐడి నేమ్ అండ్ మనీ. ఓకే, ఎంటర్ నేమ్ ఐడి నేమ్ అండ్ మనీ అని చెప్పేసి యూజర్కి ప్రాంప్ట్ని ఇచ్చాం. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ మరొక ప్రాంప్ట్ని ఇస్తున్నాం. సో ఏమని ఇస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఫైల్లో రాసేటప్పుడు ఎప్పుడు కానీ ఒక ఫైల్ లోపల ఇక్కడ ఫైల్ మార్కర్ అని ఉంటుంది, అది మనకు కనిపించకపోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ నుండి ఒకసారి చూసినట్లయితే ఫైల్ మార్కర్ ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. అంటే ఇది దీని యొక్క ఎండ్ పాయింట్ యాక్చువల్లీ ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్లో మనం మళ్ళీ అపెండ్ చేసినప్పుడు ఇక్కడ నుండి రాస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమీ లేదనుకోండి, సో ఫైల్ మార్కర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో సంథింగ్ డాటా ఉన్నప్పుడు ఇక్కడ ఫైల్ మార్కర్ ఉంటుంది, అంటే ఇక్కడికి ఫైల్ ఎండ్ అయిపోయింది అని అర్థం అనమాట. సో ఆ ఫైల్ మార్కర్ని మనం ఇక్కడ సెట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే Ctrl+Z అనేది చేయొచ్చు ప్రోగ్రామింగ్లో, అంటే ఫైల్ ఎండ్ అయిపోతుంది అక్కడికి. ఓకే, సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ప్రెస్ Ctrl+Z. ఓకే, జీ అని కూడా కొంతమంది పిలుస్తుంటారు, ఫారినర్స్ అయితే జీ అంటారు దీన్ని. Ctrl+Z అని కానీ లేదా Ctrl+Z అని కానీ పిలవచ్చు. ఓకే, ప్రెస్ Ctrl+Z టు క్విట్ ద ప్రోగ్రామ్. ఓకే, సో క్విట్ అని రాద్దాం జస్ట్. ఓకే, సో ఈ విధంగా మనం యూజర్కి ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే మనకు ఫైల్ క్రియేట్ అయింది, యూజర్కి ప్రాంప్ట్ వచ్చేసింది. సో ఫైల్లో రాయడం అనేది జరగాలి ఇప్పుడు. సో వైల్ లూప్ని యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇది కూడా చాలా టెక్నికల్గా యూజ్ చేస్తాం. సో ఎలా ఉంటుందంటే మనం కీబోర్డ్ నుండి ఇన్పుట్ని తీసుకోవాలనుకుంటున్నాం కదా, సో CIN అనేది తీసుకోండి. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా రాసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ యూజర్ ఎంటర్ చేయాల్సింది ఏంటి, ఐడి. ఓకే, సో ఆ తర్వాత ఏం ఎంటర్ చేస్తాడు, నేమ్. ఓకే, ఆ తర్వాత ఏం ఎంటర్ చేస్తాడు, మనీ. ఓకే, సో వైల్ లూప్ ఇక్కడ వచ్చేసింది. సో ఈ వైల్ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుంది అని అంటే Ctrl+Z ఎంటర్ చేసేంత వరకు, ఎందుకంటే ఫైల్ మార్కర్ అక్కడ ఎండ్, ఫైల్ మార్కర్ అనేది ఎండ్ని సెట్ చేస్తుంది. ఓకే, ఫైల్ మార్కర్ని సెట్ చేస్తుంది అది Ctrl+Z అనేటువంటిది. ఓకే, సో అక్కడ ఎండ్ అయిపోతుందని అర్థం చేసుకోండి సరిపోతుంది, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో యూజర్ ఎంటర్ చేస్తున్నటువంటి వాల్యూస్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో దీన్ని ఫైల్ లోపల ప్రింట్ చేయాలి. ఏ విధంగా చేస్తాం అంటే ది ఫైల్ లేదా ద ఫైల్, ఓకే ఏదైనా తీసుకోండి. అండ్ ఇక్కడ ఫైల్ లోపల ఐడి, ఆ తర్వాత సింగిల్ స్పేస్. ఓకే, సో సింగిల్ కోట్స్లో ఓన్లీ ఒక స్పేస్ని తీసుకున్నాం. ఆ తర్వాత నేమ్. ఓకే, ఇది మనం ఒక స్ట్రక్చర్ని రాసుకుంటున్నాం అన్నమాట. ఓకే, మళ్ళీ సేమ్. ఓకే, ఆ తర్వాత మనీ, ఆ తర్వాత ఎండ్ లైన్. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి, ఐడి తర్వాత సింగిల్ స్పేస్, ఆ తర్వాత నేమ్, తర్వాత సింగిల్ స్పేస్, ఆ తర్వాత మనీ, ఆ తర్వాత ఎండ్ లైన్. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయే విధంగా రాసుకున్నాం. ఓకే, సో ఆ తర్వాత ఫైనల్లీ మనం చేయాల్సింది ఏంటి, ఫైల్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ద ఫైల్ డాట్ క్లోజ్. ఓకే, ఎంటీ పారామీటర్స్. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా తీసుకున్నాం. సో బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేసే ముందు ఒకసారి మనం ఏదైతే ఫైల్ని క్రియేట్ చేసామో అది చూడండి, అది ఉందా ఇక్కడ, లేదు, కానీ క్రియేట్ చేస్తుంది మనకు C++. ఓకే, అది మనకు తెలుసు, సింపుల్ విషయమే. ఓకే, సో ఫ్రెండ్స్ బిల్డ్ అండ్ రన్, ఎంటర్ ఐడి నేమ్ అండ్ మనీ. ఓకే, సో
ఫర్ ఎగ్జాంపుల్ ఐడి వచ్చేసి 1 స్పేస్ నేమ్ రఫీక్ స్పేస్ మనీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 5000 రూపీస్. ఓకే, సో ఎనీవేస్ 2 స్పేస్ విక్రమ్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ 3500. ఓకే, సో 3 శ్రీకాంత్ స్పేస్ అండ్ 2000. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటున్నాం అనుకోండి. నేను మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ కంట్రోల్ని హోల్డ్ చేసి జెడ్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కొన్నిసార్లు ఇక్కడే ఎండ్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ఈ విధంగా హోల్డ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు అది ఎండ్ అయిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైల్ని చెక్ చేసినట్లయితే ఒకసారి చూడండి. మనం ఏ విధంగా అయితే అనుకున్నామో ఆ విధంగా ఇది ప్రింట్ చేసింది. ఫస్ట్ ఐడి, తర్వాత స్పేస్, తర్వాత నేమ్, ఆ తర్వాత స్పేస్, ఆ తర్వాత మనీ. ఓకే, సో ఈ విధంగా మనం డాటాని ఒక స్ట్రక్చర్లో రాసుకోవచ్చు అనమాట. ఒక టేబుల్ లాగా రాసుకోవచ్చు, లేదా టేబుల్ అనొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఒక్కొక్కరి డాటాని అంటే ఎన్నిసార్లు లూప్ అయితే జరుగుతుందో అన్నిసార్లు అది ఒక రోని క్రియేట్ చేస్తుంది. అండ్ దాని లోపల 3 కాలమ్స్ విచ్ ఆర్ ఐడి, నేమ్ అండ్ మనీ. ఓకే, సో 3 కాలమ్స్ని అది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇది ఎంటర్ చేయడానికి ముందు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీని లోపల మరొక న్యూ లైన్ని తీసుకున్నట్లయితే అది కొంచెం ఈజీగా ఉంటుంది, అంటే చూడడానికి చక్కగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ మరోసారి ఎంటర్ చేద్దాం. సో ఇది తీసేస్తున్నాను, అయినా ఓవర్ రైట్ చేస్తుంది ఎందుకంటే మనం దీన్ని అపెండింగ్లో పెట్టలేదు కాబట్టి. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినప్పుడు అయితే ఇందాక మనం అపెండింగ్ గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ ఓ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఎఫ్ స్ట్రీమ్ అని మాత్రం రాసుకుంటే చాలు. మేబీ నేను అది ఓ అనేది రిమూవ్ చేయకపోవచ్చు. సో ఇక్కడ చూడండి, కామా ఐఓఎస్ కోలన్ ఇన్, ఆ తర్వాత పైప్ లైన్ ఐఓఎస్ కోలన్ అవుట్, ఆ తర్వాత మళ్ళీ పైప్ లైన్ ఐఓఎస్ కోలన్ ఏపీపీ లేదా యాప్. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటాం. సో తీసుకున్నప్పుడు మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటవి, కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటవి. అది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి ఏ విధంగా ఉంటుందంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే డిసడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీకు. సో ప్రస్తుతానికి చెప్తాను, ఆ తర్వాత లూపింగ్ అనేది మనం వేరే విధంగా కూడా చేయొచ్చు, అది తర్వాత విషయం. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఐడి నెంబర్ 1. ఓకే, సో ఆ తర్వాత రఫీక్, మనీ వచ్చేసి 10,000 అనుకోండి. ఓకే, సో 2 శ్రీకాంత్, 25.50 పైసా. ఓకే, ఎందుకంటే డబుల్ కాబట్టి తీసుకుంటుంది. విక్రమ్ 4,985 రూపీస్ అండ్ 50 పైసా ఉందనుకుందాం అకౌంట్లో. ఓకే, సో 4 స్పేస్ అనిల్ స్పేస్ 3,602.25 రూపీస్ ఉంది అనుకుందాం. సో 5, ఆ తర్వాత ప్రసాద్. ఓకే, స్పేస్ అండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఎంత ఉందనుకుంటామంటే 350 రూపీస్ ఉందనుకుందాం. ఓకే, సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ జెడ్ని ప్రెస్ చేస్తున్నాను. సో 5 మెంబర్స్ డాటాని నేను ఎంటర్ చేయడం జరిగింది అండ్ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశాను. అంటే ఇక్కడ ఫైల్ మార్కర్ సెట్ అవుతుంది, అంటే ఫైల్ ఎండ్ అయిపోయిందని అర్థం. ఓకే, సో ఎంటర్ పై క్లిక్ చేయగానే ఫైల్ ఎండ్ అయిపోయింది, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి కస్టమర్స్ అనేటువంటి ఫైల్ని ఓపెన్ చేసినట్లయితే
1 space name space money. ఓకే, సో ఐ మీన్ ఐడి స్పేస్ నేమ్ స్పేస్ మనీ అనేది పర్ఫెక్ట్గా మనం ఏదైతే ఎంటర్ చేసామో అది ఇక్కడ ఎంటర్ అయిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇందాక చెప్పిన డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్ ఉన్నారు, ఆ తర్వాత మనం 6 నుండి ఎంటర్ చేయాలని మనకి ఇక్కడ తెలియాలి. లేదంటే ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఇక్కడ సమీర్ అండ్ 595 రూపీస్ 595 రూపీస్ అండ్ 50 పైసా లేదా 40 పైసా ఉందనుకుందాం. సో 20 అజ్మత్ అండ్ 1500 రూపీస్ ఉందనుకుందాం. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ Z పై క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, ఈ డేటా యాడ్ అయ్యింది కానీ ఇక్కడ సీరియల్ నెంబర్ మాత్రం తప్పు వచ్చింది, అంటే ఐడి నెంబర్ రిపీట్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. కానీ దీన్ని కూడా అధిగమించడానికి మనకు ఎన్నో మార్గాలు ఉన్నవి. మనం ఈ విధంగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ముందే మనకు స్క్రీన్ పైన ప్రింట్ చేసుకొని ఆ తర్వాత చేసుకునే వీలు కూడా మనకు ఉంటుంది కాబట్టి, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్లీ 6 అండ్ ఇది 7. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది మనం ఈ ట్యుటోరియల్లో. సో ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే, సో మీరు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అదేవిధంగా గూగుల్ ప్లస్లో కూడా షేర్ చేసినట్లయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ట్యుటోరియల్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.